అండ్ ఈ టాప్ చూడగానే మా హస్బెండ్ అయితే ఇది మలబార్ యాడ్ లో జూనియర్ ఎన్టీఆర్ షర్ట్ కలర్ ఇదే అని చెప్తున్నారనమాట. అండ్ ఇందులో ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఇందులో ఇద్దరిని అయితే విన్నర్స్ గా సెలెక్ట్ చేసామన్నమాట. కట్ చేసి ఏదో చెప్దాం మర్చిపోయాను. క్వాలిటీ ఎలా ఉంది, ప్రైస్ రేంజ్ ఏంటి, సైజెస్ ఎలాంటివి కట్ చేసింది అండ్ దీని డీటెయిల్స్ అన్ని అయితే మీకు ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్ గా మెన్షన్ కట్ చేసి చూడండి. అండ్ అలాగే ఇంకా మన 7 కట్ చేసేయండి. ఎందుకు అలా చేశాను, కలర్స్ కానీ ప్రైస్ కట్ చేసి ఒకసారి. హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు అయితే ఇంకొక మీషో హౌల్ తో మీ ముందుకైతే వచ్చానండి. ఈ రోజు మన హౌల్ ఏంటంటే మీషో నుంచి షార్ట్ కుర్తీస్ అయితే తెప్పించానండి. ఇది ఆఫీస్ వేర్ గానీ కాలేజ్ వేర్ గానీ చాలా యూస్ఫుల్ అవుద్ది అండ్ అఫోర్డబుల్ ప్రైస్ రేంజ్ అయితే తెప్పించాను. సో ఒకసారి వీటి క్వాలిటీ ఎలా ఉంది, డ్యూరబిలిటీ ఎలా ఉంది, ఏమేమి సైజెస్ అవైలబుల్ ఉన్నాయి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ వీడియోని అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే ఈ రోజు మన గివ్ అవే 10 విన్నర్స్ అయితే అనౌన్స్ చేయబోతున్నానండి. సో ఇంకెందుకు లేట్, వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇవన్నమాట మన మీషో నుంచి తెప్పించిన 7 కుర్తీస్ అయితే. ఇదిగోండి, ఇవి షార్ట్ కుర్తీస్ అయితే. వీటి ప్రైస్ రేంజ్ ఏంటి, క్వాలిటీ ఎలా ఉంది, డ్యూరబిలిటీ ఎలా ఉంటుంది అన్ని ఒకసారి ఈ వీడియోలో అయితే చూద్దాము. అండ్ ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ రెడీ విత్ మీ. ఇది నా ఫస్ట్ టాప్ అండి, ఫస్ట్ అవుట్ఫిట్. చూస్తే ఎల్లో కలర్ అండ్ మెటీరియల్ వచ్చి రేయాన్ అండి, బట్ నాకైతే కాటన్ ఫీల్ ఉంది. చాలా చాలా సాఫ్ట్ గా ఉంది మెటీరియల్. అండ్ ఇది చూస్తే ఎల్లో కలర్ మీద మనకి గ్రీన్, రెడ్ అండ్ లైట్ గోల్డ్ కలర్ ఇచ్చింది. నేనైతే దీన్ని బ్లాక్ జీన్స్ తో పేర్ చేశానండి. యాక్చువల్ గా ఈ షార్ట్ టాప్స్ కి జీన్స్ అయితే చాలా బాగుంటది, అంటే మనం ఆఫీస్ వేర్ అయినా కాలేజ్ వేర్ అయినా చాలా లుక్ బాగుంటది అనమాట. సో ఈ టాప్ అయితే ఫ్రాక్ మోడల్ వచ్చింది మనకి. నార్మల్ గా ఇక్కడ దాకా నార్మల్ టాప్ వచ్చింది కుర్తీ లాగా, అండ్ ఇక్కడ నుంచి చిన్న ఫ్రాక్ మోడల్ ఇచ్చారనమాట. లుక్ చాలా బాగుంది, డిఫరెంట్ గా ఉంది. కాలేజ్ గోయింగ్ అయితే చాలా చాలా లైక్ చేస్తారు ఈ టాప్ ని. అండ్ దీని క్వాలిటీ రివ్యూస్ అన్ని కూడా చాలా బాగున్నాయండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి డిస్క్రిప్షన్ లో లింక్స్ అయితే మెన్షన్ చేస్తారండి, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఇంకొక విషయం, ఇక్కడ మనకి ఇలా నాట్స్ లా ఇచ్చాడు, దీన్ని కూడా స్టైలింగ్ చేసుకోవచ్చు ఈ థ్రెడ్స్ తో. అండ్ ఇదనమాట. మనం ఇప్పుడు నెక్స్ట్ అవుట్ఫిట్ కి అయితే వెళ్ళిపోదాం. సో ఇది నా నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. పింక్ కలర్ అంటే బేబీ పింక్ మీద రెడ్ కలర్, గ్రీన్ కలర్ డిజైన్ అయితే వచ్చింది. లోటస్ ఫ్లవర్ డిజైన్ అనమాట ఒకసారి చూస్తే మీరు. అండ్ మెటీరియల్ వచ్చి ప్యూర్ కాటన్ అండి. కంఫర్ట్ గా ఉంది చాలా. దీన్ని నేను బ్లాక్ జీన్ తో పేర్ చేశాను. యాక్చువల్ గా మనం దీన్ని బ్లూ జీన్ తో పేర్ చేస్తే కూడా చాలా బాగుంటది. అండ్ 3/4 స్లీవ్స్ అయితే వచ్చాయి. కాటన్ మెటీరియల్ కాబట్టి చాలా కంఫర్టబుల్ గా ఉంది. అండ్ సమ్మర్ కాబట్టి మనకి ఇది యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను. ముఖ్యంగా కాలేజ్ గోయింగ్ అయితే బాగా సెట్ అవుతాయి ఇలాంటివి. అండ్ ఆల్సో ఆఫీస్ కి, ఎందుకంటే కంఫర్ట్ గా ఉంటది కాబట్టి మనం ఎక్కువసేపు లాంగ్ అవర్స్ వర్క్ చేసినా కూడా చాలా చాలా బాగుంటది అనమాట. ఒకసారి మీరు చూసారంటే లుక్ చాలా గ్రేస్ఫుల్ గా ఉంది, చాలా నచ్చింది నాకైతే. అండ్ ఇంకొక విషయం, ఇది 3/4 అంటే షార్ట్ కుర్తీస్ కాబట్టి మనకి 3/4 లెంత్ దాకా వస్తుంది అనమాట. అంటే మరీ షార్ట్ టాప్ గా ఉండదు, మరీ లాంగ్ టాప్ గా ఉండకుండా మీడియం గా ఉంటది కాబట్టి జర్నీస్ కానీ ఇలాంటి వాటికి ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దూరం నుంచి చూసినా ఇది ఇంత క్లమ్జీ వర్క్, క్లమ్జీ డిజైన్ లాగా అనిపిస్తుంది కానీ చాలా బాగుంటది. దీని మీద ఎలాగో మనం ప్లెయిన్ తోనే పేర్ చేస్తాం కదా, లైక్ జీన్స్ బ్లూ ఆర్ బ్లాక్. సో దట్ చాలా బాగుంటది అనమాట. సో దీని లింక్స్ అయితే డిస్క్రిప్షన్ లో ఇస్తానండి, ఒకసారి మీరు కూడా చెక్ చేసి రేటింగ్స్ అండ్ రివ్యూస్ మీరు కూడా నచ్చితే ఆర్డర్ చేసుకోండి. నెక్స్ట్ అవుట్ఫిట్ అయితే వెళ్ళిపోదాం. ఇది నా నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. గ్రీన్ కలర్ మీద ఎల్లో కలర్ డిజైన్ అండ్ వైట్ వచ్చింది. చూస్తే కాటన్ మెటీరియల్ చాలా చాలా కంఫర్టబుల్ గా ఉంది, ఎందుకంటే కాటన్ మెటీరియల్ కాబట్టి. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే టాప్ మనకి 3/4 లెంత్ ఉన్న, బ్యాక్ కొంచెం పొడిగిచ్చి ఇలా డిజైన్ చేశారనమాట. స్టైలింగ్ కి చాలా బాగుంది, డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే దీన్ని నేను బ్లాక్ తో పేర్ చేశాను. చాలా కంఫర్టబుల్ గా చాలా బాగుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే ఇంకా మీరు కలర్ జీన్సెస్ కూడా ఉంటాయండి, అంటే లైక్ పింక్, ఎల్లో అలాంటివి దొరుకుతాయి. అవి కూడా తీసుకుని స్టైల్ చేసుకుంటే ఇలాంటి షార్ట్ టాప్స్ కి అయితే చాలా బాగుంటాయి కుర్తీస్ కి. అండ్ మనకి హ్యాండ్స్ వచ్చి 3/4 అండి. ఇక్కడ లైట్ గా ఫిట్టింగ్ లాగా ఇలా ఇచ్చాడు అనమాట, ఒక బ్యాండ్, ఒక స్ట్రిప్. సో ఇది కూడా డిఫరెంట్ గా అనిపిస్తుంది. అండ్ నాకైతే ఇది బాగా నచ్చిందండి. మెటీరియల్ కాటన్, సాఫ్ట్ గా ఉంది. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తానండి, తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మన నెక్స్ట్ అవుట్ఫిట్ కి అయితే వెళ్ళిపోదాం. సో ఇది నా నెక్స్ట్ టాప్ అండి, చాలా చాలా నచ్చింది నాకు. ఇది చూస్తే మనకి షర్ట్ మోడల్ లాగా వచ్చింది అనమాట. ఇదిగోండి బటన్స్, అండ్ ఇదిగోండి టాప్ నెక్డ్ అనమాట. లాంగ్ నెక్డ్ అంటారు, టాప్ నెక్డ్ అంటారు, అండ్ ఆల్సో నెహ్రూ నెక్ అని కూడా అంటారు ఇలా వస్తే. సో ఇది చాలా బాగుంది, కంఫర్టబుల్ గా ఉంది. రేయాన్ మెటీరియల్ అండి, సాఫ్ట్ గా స్మూత్ గా ఉంది. అండ్ దీని మనకి రెడ్ కలర్, బ్లాక్ కలర్ ఇలా కాంబినేషన్ ఇచ్చారు కదా, చాలా బాగుంది. నాకైతే బ్లాక్ తో పేర్ చేసాను, పర్ఫెక్ట్ గా అనిపించింది. దీన్ని మీరు కూడా స్టైల్ చేసుకుంటే బ్లాక్ తో చేసుకోండి అంటే నా సజెషన్. నాకైతే బాగా నచ్చింది, అందుకని అలా అంటున్నాను. అండ్ మోర్ ఓవర్ హ్యాండ్స్ కూడా మనకి 3/4 వచ్చిందండి. ఇక్కడ ఒక చిన్న బెల్ట్ అండ్ బటన్ ఇలా స్టైలింగ్ ఇచ్చారనమాట. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దీని లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తానండి, తప్పకుండా చెక్ చేయండి. అండ్ ఆల్సో ఈ టాప్స్ అన్ని కూడా రేయాన్ కాటన్ మెటీరియల్స్ కాబట్టి మనకి వాష్ కూడా ఈజీ, మెయింటెనెన్స్ కూడా తక్కువ అండి.
మిషన్లో అది వాష్ చేసేసుకోవచ్చు. సో మీరు కూడా ప్రిఫర్ చేస్తే ఒకసారి డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి కాబట్టి చెక్ చేయండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఖచ్చితంగా 1-2 సార్లు డిస్క్రిప్షన్ అయితే చదవండి. మనకి ఏ మెటీరియల్ సెట్ అవుద్దో మనకి మాత్రమే తెలుసు కాబట్టి దానికి నచ్చినట్టుగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నెక్స్ట్ అవుట్ఫిట్కి అయితే వెళ్ళిపోదాం. సో ఇది నా నెక్స్ట్ టాప్ అండి. చూస్తే పింక్ కలర్ కాటన్ కుర్తీ. అసలు నిజంగా చెప్తున్నాను, ఇప్పటిదాకా చూపించిన వాటిలో ది బెస్ట్ టాప్ అన్నమాట. క్లాత్ గానీ మెటీరియల్ గానీ అసలు చాలా చాలా బాగుంది. డిజైన్ కూడా, అండ్ ఇది మనకి పింక్ కలర్ మీద వైట్ డిజైన్ కాబట్టి చాలా లుక్ అయితే చాలా బాగుంది. సింపుల్ గా నీట్ గా ఎలిగెంట్ గా ఉందన్నమాట. నాకైతే బాగా నచ్చింది అండ్ చాలా సాఫ్ట్ గా ఉందండి. ఈ సమ్మర్ లో ఇదైతే మీరు ఖచ్చితంగా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ కూడా మనకి అండర్ 300 అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నిజంగా ఒక్కసారి చెక్ చేయండి. ఈ సమ్మర్ లో మీకు చాలా యూస్ఫుల్ అవుతాయి. అండ్ ఇది కూడా 3/4 స్లీవ్స్. ఇక్కడ చిన్న బటన్ తో స్టైలింగ్ కూడా చేశారనమాట. చాలా బాగుందండి. కంఫర్ట్నెస్ గానీ క్వాలిటీ గానీ చాలా బాగుంది, సాఫ్ట్నెస్ గానీ. అండ్ దీని డీటెయిల్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో అయితే పెడతానండి. సైజెస్ అన్ని అవైలబుల్ లో ఉన్నాయి, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ అవుట్ఫిట్ కి అయితే వెళ్ళిపోదాం. సో ఇది నా నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. ఆనియన్ కలర్. ఇది మెటీరియల్ వచ్చి కాటన్ బ్లెండ్, అంటే ప్యూర్ కాటన్ అయితే కాదనమాట. ప్లెయిన్ లో తీసుకున్నాను ఇది. అండ్ దీన్ని నేను బ్లాక్ తో పేర్ చేశాను. ఒకసారి చూడండి. ఎలా అయినా చేయొచ్చు, బ్లాక్ ఆర్ బ్లూ ఏదైనా సెట్ అవుతుంది. జీన్ ఏదైనా ప్రిఫర్ చేయండి. అండ్ ఈ టాప్ చూడగానే మా హస్బెండ్ అయితే ఇది మలబార్ యాడ్ లో జూనియర్ ఎన్టీఆర్ షర్ట్ కలర్ ఇదే అని చెప్తున్నారనమాట. నేనైతే ఓహో అవునా అనుకున్నాను, బట్ నేనైతే అన్ఎక్స్పెక్టెడ్ గా ఆర్డర్ చేశాను. బాగుందండి. కాటన్ బ్లెండ్ కాబట్టి కొంచెం ఇబ్బందిగా, ఐ మీన్ ఇబ్బంది అంటే ఇబ్బందిగా ఉండదు. కాటన్ ప్యూర్ కాటన్ అయితే కాదు. సో సమ్మర్ లో మీరు కొంచెం ఇరిటేటబుల్ గా ఫీల్ అవుతారేమో అని నేను అనుకుంటున్నాను కొంచెం. ఎందుకంటే కాటన్ బ్లెండ్ అంటే ఇట్స్ ఎ మిక్స్ ఆఫ్ సమ్ సిల్క్ అండ్ కాటన్ అనమాట. దట్స్ వై కొంచెం అన్కంఫర్టబుల్ ఉంటది. అంటే అకార్డింగ్ టు ద సీజన్. అన్కంఫర్టబుల్ అంటే ఎప్పుడు కాదు, ఓన్లీ సమ్మర్ సీజన్ లో కొంచెం అలా ఇబ్బందిగా ఉంటుంది. అండ్ దీంతో వచ్చి 3/4 స్లీవ్స్ అండి. మాక్సిమం నేను 3/4 స్లీవ్స్ ప్రిఫర్ చేస్తాను కాబట్టి అలా తెప్పిస్తున్నాను. అండ్ దీని డీటెయిల్స్ అన్ని నేను డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి లింక్స్ అయితే చెక్ చేయండి. అండ్ మన నెక్స్ట్ అవుట్ఫిట్ కి అయితే వెళ్ళిపోదాం. ఇదైతే నా నెక్స్ట్ అవుట్ఫిట్ అండి. ఇది రేయాన్ మెటీరియల్ లో తెప్పించాను. అండ్ డిజైన్ అయితే ఫ్లోరల్ అన్నమాట. చాలా బాగుంది. నావీ బ్లూ మీద మనకి రెడ్ గోల్డ్ కలర్ తో వచ్చింది. అండ్ దీన్ని నేను బ్లాక్ తోనే పేర్ చేశాను. చూడండి ఒకసారి. ముఖ్యంగా ఈ షార్ట్ టాప్స్ కి మనకి బెనిఫిట్ ఏంటంటే జీన్స్ తో పేర్ చేసుకోవచ్చు. సో చాలా కంఫర్టబుల్ గానే ఉంది. ఇది కూడా రేయాన్ మెటీరియల్ అయినా కొంచెం బానే ఉంది. అంటే మనం హ్యాండిల్ చేయగలం ఇన్ సమ్మర్ ఆల్సో. సో ఇంకొక విషయం ఏంటంటే నేను 3/4 స్లీవ్స్ తెప్పించానండి. ఇదిగోండి. ఇది కూడా చాలా బాగుంది. యాక్చువల్లీ ఏంటంటే మనము సమ్మర్ అని యాక్చువల్ గా కవర్ చేసుకోవాలి అంటే, ఐ మీన్ సన్ ట్యాన్ అయిపోతాం. ఇలాంటి విషయంలో కూడా మనం ఇలా 3/4 ప్రిఫర్ చేసామంటే కొంచెం హ్యాండ్స్ కవర్ అయిపోతాయి. అది కూడా ఒక టిప్ అన్నమాట. అండ్ దీని డీటెయిల్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తానండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. అండ్ మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, గివ్ అవే 10 రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తానని. ఇప్పుడు రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాను. సో అండ్ ఇందులో ఇంకొక సర్ప్రైజింగ్ విషయం ఏంటంటే ఇందులో ఇద్దరిని అయితే విన్నర్స్ గా సెలెక్ట్ చేసామన్నమాట. చూసారా, అందుకే ఎప్పుడు ఏం జరుగుద్దో ఎలా విన్నర్స్ అనౌన్స్ చేస్తామో తెలియదు అనమాట. అందుకనే మా వీడియోస్ రెగ్యులర్ గా ఫాలో అవ్వండి, గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి అండ్ గెలుచుకోండి. సో ఇప్పుడు విన్నర్స్ ఎవరో చూద్దాం. అండ్ శైలజ 765 అండి విన్నర్. ఈమె విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ శైలజ. ఇక్కడైతే మేము డిస్ప్లే చేస్తున్నాను, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ అలాగే ఫర్హానా ఫాతిమా H05QH అని ఉన్నారండి. ఈమె కూడా విన్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ బోత్ ఆఫ్ యూ అండ్ థ్యాంక్ యూ ఫర్ పార్టిసిపేయింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. అలాగే మన గివ్ అవే 11 అయితే స్టార్ట్ అవ్వలేదు ఇంకా. అందులో ఒక చిన్న రూల్ అయితే పెట్టాము. వ్యూస్ ఎప్పుడైతే 1000 అవుతాయో అప్పటి నుంచి గివ్ అవే అనౌన్స్ చేస్తామని. సో మీరు కూడా దాన్ని కొంచెం యాక్టివేట్ చేసి ఆ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేసి దాని వ్యూస్ అయితే పెరిగాయంటే దాంట్లో కూడా మీరు గివ్ అవే గెలుచుకోవచ్చు. సో ఇదన్నమాట మన వీడియో. కంగ్రాచులేషన్స్ టు ద విన్నర్. అండ్ మీరందరూ కూడా పార్టిసిపేట్ చేసి యాక్టివ్ గా విన్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఇంతే మన వీడియో. బాయ్.